అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం దీపావళికి ఊరు నుంచి మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ అమ్మ వాళ్ళు అయితే వచ్చారండి. సో మా అన్నయ్యకి 2 పాపలు అనమాట. సో వాళ్ళు వస్తున్నారంటే నూకి శరణ్కి చాలా చాలా ఆనందం అనమాట. సో నూకున్న ఓన్లీ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళతోనే కలిసి ఎక్కువ ఆడుకుంటుంది అనమాట. సో వాళ్ళు వచ్చారని చెప్పేసి సంవత్సరం మేమైతే హోసూరు వెళ్ళి హోల్సేల్లో టపాకాయలు అయితే తీసుకొచ్చామండి. సో దీని మీద ప్రత్యేకంగా నేను యూట్యూబ్లో వ్లాగ్ అయితే చేశాను. ఎవరికైనా నూతల్ని చూడాలనిపిస్తే మీరు ఆ వ్లాగ్ అయితే చూడొచ్చు. సో ఈసారి దీపావళి పండుగ మాత్రం మాకైతే చాలా చాలా ప్రత్యేకమండి. అది ఎవ్రీ ఇయరు టపాసులు కాల్చకపోయినా దాని కళ్ళల్లో కనిపించే ఆనందం, దాని నవ్వులో కనిపించే ఆనందం, ఇవే మాకు అసలైన పండుగ, అసలైన దీపావళి అనమాట. కానీ ట్రూలీ స్పీకింగ్ ఈసారి చాలా మటుకి దాన్ని సెన్సరీస్ని కానీ లేకపోతే దాని ఫియర్స్ని కానీ పక్కన పెట్టి మేము తెచ్చిన టపాసులను ఎక్స్ప్లోర్ చేసిందని చెప్తానండి. సో చిన్న చిన్న ఉల్లిపాయ బాంబులు కానీ లేకపోతే పిస్టల్స్ కానీ లేకపోతే పాంబిళ్ళలు కానీ లేకపోతే చిచ్చుబొడ్లు కానీ విష్ణు చక్రాలు కానీ ఇవన్నీ కూడా అట్లీస్ట్ అది కాల్చడానికి ప్రయత్నం అయితే చేసిందనమాట. ఆ షార్ట్స్ వేసినప్పుడు అవి చూస్తూ ఎంజాయ్ చేయడం కానీ ఇవన్నీ అయితే చేసిందండి. ఇవన్నీ ఎండ్ ఆఫ్ ద డే అది ఏ విషయాన్ని అది ఓవర్కమ్ చేసుకొని ఒక ధైర్యాన్నో లేకపోతే ఒక ఇంట్రెస్ట్నో మన ముందు తీసుకొస్తుందంటే అది మేము పడిన కష్టానికి ప్రతిఫలం కింద మేము భావిస్తామన్నమాట. సో ఆ రకంగా ఈ సంవత్సరం దీపావళిని అయితే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో మన పిల్లలందరూ కూడా ఇలాంటి ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చూపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ బిలేటెడ్ దీపావళి శుభాకాంక్షలు.